హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే బ్రెడ్ పకోడా. వీటిని బ్రెడ్ శాండ్విచ్ అని కూడా అంటారు. మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోదగ్గ టేస్టీ రెసిపీ. ఎవరైనా ఒకటికి రెండు వీటిని తినాల్సిందే. అంత టేస్టీగా, బయట నుండి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్గా, భలే టేస్టీగా ఉంటాయి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసి కలపండి. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ జారుడు పిండిలా కలుపుకుందాం. పిండిని కాస్త ఎక్కువ పల్చగానే కలపండి. పిండి చిక్కగా ఉంటే మీకు బ్రెడ్ పకోడా చాలా పెద్ద సైజులో వస్తుంది. పిండి ఇలా ఉండేట్లు కలపండి. బ్రెడ్లో స్టఫింగ్ చేసే మసాలాను ప్రిపేర్ చేద్దాం. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా దోరగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా చేసిన ఆలూ మిక్స్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకుందాం. ఇలా మనం బ్రెడ్లోకి స్టఫ్ చేయడానికి ఆలూ మసాలాను ప్రిపేర్ చేయాలి. బ్రెడ్లో స్టఫ్ చేసి ఆలూ మసాలా తయారైపోయింది. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని కట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ పకోడా కోసం ఫ్రెష్ బ్రెడ్ని తీసుకోండి. ఇలా సైడ్స్లో ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ని ఇలాగే ఉంచి కూడా చేసుకోవచ్చు. బ్రౌన్ పార్ట్ని కట్ చేశాక ట్రయాంగిల్ షేప్లో కట్ చేయండి. ఇలాగే అన్ని బ్రెడ్స్ని కట్ చేసి తీసుకోండి. ఇందులో మనం ముందుగా చేసిన ఆలూ మిక్స్ని సమానంగా పెట్టుకుందాం. ఇలా ఒక బ్రెడ్ పైన ఆలూ మసాలాను పెట్టి మరో బ్రెడ్తో క్లోజ్ చేయాలి. ఇలాగే అన్ని బ్రెడ్స్లోనూ స్టఫ్ చేసి తయారు చేసుకుందాం. ఈ విధంగా స్టఫ్ చేశాక మనం కలిపిన శనగపిండిని మరోసారి బాగా కలిపి బ్రెడ్ని తీసుకొని పిండిలో డిప్ చేసి వేడి వేడి ఆయిల్లో నిదానంగా వేయండి. ఇలా కడాయి పెద్దగా ఉంటే 2-3 పీసెస్ అయినా వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో ఫ్రై చేయాలి అంటే ఇలా చిన్న కడాయిని తీసుకుంటే ఆయిల్ని తక్కువగా యూజ్ చేయొచ్చు. మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా బ్రెడ్స్ని కూడా పిండిలో డిప్ చేసి ఫ్రై చేసుకుందాం. ఈ బ్రెడ్ శాండ్విచ్లు బయట నుండి చాలా క్రిస్పీగా, లోపల నుండి చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత బాగుంటాయి. ఇలా వీటిని తయారు చేసి మనం టమాటా సాస్తో కానీ పుదీనా చట్నీతో తింటే రుచిగా వస్తాయి. ఈ రెసిపీని అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, తెలిసిన వారితో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.